వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చూపు లేదని బాధపడొద్దు, అందులో దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. అధికారులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. మెహందీ వేస్తూ నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు. కరీంనగర్లో పూర్తయిన 120 కోట్ల పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తాం. కరీంనగర్ మేయర్ సునీల్ రావు వెల్లడి. పోలీసు శాఖలో విశేషమైన సేవలందించిన వారిని అభినందించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. చూపులేదని బాధపడొద్దని, అందులో దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కంటి చూపు లేదని, అందులో బాధపడొద్దని, దృఢ సంకల్పంతో చదువుకుని ఉన్నత స్థానాల్లో రాణించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉన్న లూయిస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పలువురు అందులైన ఉద్యోగులను సన్మానించారు. అనంతరం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. అందులు అంటే సానుభూతి చూపకుండా చేయూతనందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల అందుల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. అందుల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు రాజయ్య అందులైన విద్యార్థులకు నోట్బుక్లు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిడబ్ల్యూఓ సరస్వతి, ఎంసీహెచ్పి సనా జువేరియా, లయన్స్ క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు శరత్ కృష్ణ, క్లబ్ సభ్యులు, అందుల సంఘం అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్లో పూర్తయిన 120 కోట్ల పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని మేయర్ సునీల్ రావు వెల్లడించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో 120 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రాజెక్టులను సంక్రాంతి తర్వాత ప్రారంభోత్సవాలు చేసి ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 35వ డివిజన్లో కార్పొరేటర్ చాడగొంటి బుచ్చిరెడ్డితో కలిసి మేయర్ 37 లక్షల నిధులతో ఎస్డబ్ల్యూజీ డ్రైనేజీ పైప్లైన్ పనులకు భూమి పూజ చేశారు. ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, అధికారుల సమిష్టి కృషితోనే నగరంలో అభివృద్ధి జరిగిందన్నారు. జనవరి మాసంలోనే 120 కోట్లతో అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ పార్క్, రాజీవ్ పార్క్, ఈ క్లాస్ రూమ్స్, పద్మనగర్ సమీకృత మార్కెట్, స్ట్రీట్ వెండింగ్ షాపులు, అంబేద్కర్ విగ్రహ, 24/7 వాటర్ సప్లై పనులను మంత్రి బండి సంజయ్ కుమార్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలను ఆహ్వానించి ప్రారంభోత్సవాలు చేస్తామన్నారు. ఇందులో పెండింగ్ లో ఉన్న కాశ్మీర్ గడ్డ సమీకృత మార్కెట్, కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం వద్ద గల సమీకృత మార్కెట్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనం, డిజిటల్ లైబ్రరీ భవనాల పనులు ప్రస్తుతం చివరి దశలో కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిని కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చక్కటి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, లైటింగ్ వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం లాంటివి మెరుగుపడ్డాయంటే ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని తెలిపారు. కనీస వేతనాల కోసం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. కనీస వేతనాలు చెల్లించాలని కరీంనగర్లో మున్సిపల్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. సిఐటియు నాయకులు రమేష్, రాజమల్లు పాల్గొని కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, 2వ పీఆర్సీలో కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ఏరియాస్ వెంటనే ఇవ్వాలి. ప్రమాదాల నివారణకు బాల్యం నుండే రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని రవాణా పోలీస్ శాఖ అధికారులు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని విశ్వభారతి హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా పోలీస్ శాఖ సంయుక్తంగా పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రూల్స్ కు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దన్నారు. విశ్వభారతి స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా పిల్లల నుంచి అవేర్నెస్ తీసుకొస్తే ఇది అంటే ముందు తరాలలో ఈ యాక్సిడెంట్ల నివారణ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్కూల్స్ నుంచి అలాగే కాలేజీల నుంచి మిగతా ఇంకా విద్యా సంస్థలన్నింటి దగ్గర ఈ కార్యక్రమాలు ఈ మాసోత్సవం మొత్తం జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న మన పిల్లలకు మోటార్ సైకిల్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించాలి, మీ పేరెంట్స్ ఒకవేళ హెల్మెట్ ధరించకున్నా కానీ తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తేనే మేము వస్తాము అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలపడం జరిగింది. తల్లిదండ్రులు ట్రాఫిక్ ఆంక్షలు అతిక్రమిస్తే పిల్లల్ని తల్లిదండ్రులు హెచ్చరించాలని వారు కోరారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని, ఇతరులకు హాని కలిగించకుండా నిబంధనలు పాటించాలన్నారు. సేఫ్టీ డ్రైవింగ్తో ప్రమాదాలు నివారించవచ్చని, గాయాలు ప్రాణహాని జరిగితే కుటుంబాలు వీధిన పడతాయని వారు సూచించారు. హెల్మెట్ అంటే మనకు మెయిన్గా యాక్సిడెంట్స్ జరిగింది నియర్లీ 100%లో 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ వచ్చేసి హెల్మెట్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగుతాయి. కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వితౌట్ హెల్మెట్తో వెళ్తే బండి ఎక్కకూడదని చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి నడపకూడదు, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, బిలో 18 years ఉన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బండ్లు నడపొద్దని. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ను అడిగి వాళ్ళు వెళ్ళిపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన పిల్లలు కరెక్ట్ పోయినా కూడా ఏదైనా జరిగినా కూడా మైనర్ కాబట్టి కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ మీద పడుతుంది. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాళ్ల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని రామగుండం పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సీఐ ఇంద్రసేనారెడ్డి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. దొంగ బంగారం విక్రయిస్తున్నారని ఫేక్ ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడితే వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 91తో ప్రారంభమయ్యే సెల్ నంబర్లకు తప్ప అబ్రాడ్ నెంబర్లకు స్పందించవద్దన్నారు. ఆఫర్లు, లాటరీల పేరుతో ఆశ చూపే లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. అన్నోన్ నంబర్స్ మెసేజ్లను అవాయిడ్ చేసి మోసాల బారి నుండి బయటపడాలని సీఐ సూచించారు. అనుమానం ఉన్న నెంబర్లు, వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ ఇంద్రసేనారెడ్డి వ్యాపారులను కోరారు. మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. 20-30% మోసం చేసే వాళ్ళు ఉంటారు, మిగతా 70% మంచోళ్ళు ఉంటారు. ఆ 20-30% ఎవరు మోసం చేస్తారంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని చీట్ చేస్తాం. మీకు అట్లాంటి ఏ లింక్ వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దానికి ఓపెన్ చేయొద్దు. కొన్ని అన్నోన్ నంబర్స్ కాల్స్ వస్తాయి. కాల్స్ అంటే +91 వస్తే మాత్రమే మన ఇండియా. +91 కాకుండా ఏది వచ్చినా కూడా అబ్రాడ్ కాల్స్ వస్తాయి. 50,000 పంపండి, 1,00,000 పంపండి. ఎప్పుడైనా మీ సర్వీస్ మొత్తంలో ఈ 60-40-50 సంవత్సరాలల్లా ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు కూడా ఉండదు. ఒకవేళ పోలీస్ ఫేక్ బంగారం కొన్నారు, మీరు ఫేక్ ఏదన్నా జరిగింది, తప్పుడు పని చేస్తారంటే సైలెంట్గా ఎత్తుకోవడం ఉంటుంది. కరీంనగర్లో మెహందీ వేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. కరీంనగర్లో మెహందీ వేస్తూ వినూత్న నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 26వ రోజుకు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేతులపై మెహందీ వేసుకుని వినూత్న నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు సీఎం బొమ్మ చేతిలో మెహందీతో వేసి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారని, వారికి కనీస వేతనాలు ప్రకటించి అందిస్తే వారు ఆనందంగా వృత్తి నిర్వహణలో ప్రభుత్వానికి ఇటు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ కార్యనిర్వహణలో అంకిత భావంతో పాల్గొంటారని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్లైన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షలతో రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితాల్లో ఆనందాలు, వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని సిరిసిల్లలో కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీకి డబ్బు మూటలు పంపడానికే సీఎం పనికొస్తాడని ఆరోపించారు. పరిపాలన పిచ్చోని చేతిలో రాయిలా మారిందన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో ఈరోజు కేటీఆర్ పర్యటించి పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ కాంగ్రెస్ తీరు, ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. 10 ఏళ్లలో కేసీఆర్ 4,17,000 కోట్ల అప్పు చేసి 1,07,000 కోట్లు రైతులకు ఇచ్చాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 1,37,000 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఏడాదిలో చేసింది అప్పులు తప్ప ఏమీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 6 గ్యారంటీల్లో 1/2 గ్యారంటీలు మాత్రమే అమలయ్యాయని, రైతులు 2 లక్షల రుణమాఫీపై అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు రైతులు సాగు చేస్తానని ప్రమాణ పత్రం రాసి ఇవ్వాలంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి దరఖాస్తు లేకుండా భూములు ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చాడని తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు ద్వారా 80,000 కోట్లు, రుణమాఫీ కింద 27,000 కోట్లు, మొత్తం రైతుల ఖాతాలో 1,07,000 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. రైతు బంధు ద్వారా 22,000 కోట్లు దారి మళ్లినాయని సీఎం అంటూ రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. రైతు భరోసాను కోత పెట్టేందుకే ప్రయత్నిస్తూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రేక్షక పాత్ర వహించకుండా ప్రజల కోసం నిలబడి కొట్లాడాలని, కేసులైనా పర్వాలేదని సూచించారు. అలా అయితేనే స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులవుతారని తెలిపారు. కేసులైతే పార్టీ పరంగా కోర్టులో కొట్లాడతామని, లీగల్ సెల్కు చెందిన అడ్వకేట్లను పెడుతున్నామని, అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడతామని స్పష్టం చేశారు. అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ ఓడిపోయామని, అలాంటి పొరపాట్లు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేయాలన్నారు. సంవత్సరం నుండి ఇంకొక 25 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులు 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీలలో 1/2 గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీలో 1/2 గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఏది ఒక ఫ్రీ బస్, అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సక్సెస్ చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదాన్ని చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎదురుగానే మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పినాడు మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇక్కడ ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల పోదామా, ఊరు మీ ఇష్టం, ప్లేస్ మీ ఇష్టం, డేట్ మీ ఇష్టం, టైం మీ ఇష్టం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు 100% రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజీనామా చేస్తున్నారు, రాజకీయ సన్యాసం తీసుకొని ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ మరోమారు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలు, క్యాడర్ను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఆయన 3 జిల్లాల్లో పర్యటించనున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటన ఉంటుందని, జిల్లాల్లో అన్ని స్థాయిల నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి చెందిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్ అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 5న ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు అమ్ము సంస్థ ఫౌండర్ డాక్టర్ సుజాతారెడ్డి తెలిపారు. కరీంనగర్ కళాభారతి ఆవర్లలో నిర్వహించే ముగ్గుల పోటీ 18 సంవత్సరాలు దాటిన వారందరూ పాల్గొనవచ్చని, ఎంట్రీ ఫీ లేదని స్పష్టం చేశారు. మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్, రెండవ బహుమతిగా ఎల్ఈడీ టీవీ, మూడవ బహుమతిగా మిక్సీ ఇవ్వబడుతుందని తెలిపారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రతి ప్రోగ్రాంలో కూడా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. 18 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది.
అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ఫుల్గా మాకు ముందుకు పోతుంది. ఈ సంవత్సరం కూడా మేము అదే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ 16,000 ఇవ్వడం జరుగుతుంది. 32 ఇంచెస్ టీవీ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ. ప్రతి ఒక్క పాల్గొన్న మహిళలకు కన్సోలేషన్ బహుమతులు ఇవ్వబడతాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. 5వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు కళాభారతి వేదిక బస్టాండ్ దగ్గరలో ఉంటుంది. అక్కడికి అందరూ రాగలరు. ఫ్రీ ఎంట్రన్స్ ఫీజు ఏం లేదు, అందరూ ఉచితంగానే రావచ్చు. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం 100 పైగా మహిళలు పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మాకు కరీంనగర్ ప్రజలు ఆదరణ ఇస్తారని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు పథకాలకు ఎంపికైన వారిని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. పోలీసు శాఖలో విశేషమైన సేవలందించి రాష్ట్ర ప్రభుత్వంచే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ పథకాలు ఎంపికైన పోలీసులను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఉత్తమ పోలీసులు ఎస్పీని కలిశారు. విధి నిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలందించి విధి నిర్వహణలో నిజాయితీని కనబరుస్తూ మరెన్నో పథకాలు అందుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్తో కలిసి రోడ్డు భద్రతా వారోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా వారోత్సవం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా మండల హెడ్ క్వార్టర్లో భారీ ర్యాలీ చేపట్టాలని సూచించారు. భారీ తుఫాన్లు, వరదలు తదితర వాటి వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదంలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పనిచేయాలన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పిల్లల సిలబస్లో కూడా పెట్టేలా చూస్తామన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాల్లో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని, పాఠశాలలోని రోడ్డు భద్రతా ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచామని, వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు అందించే ఆహార నాణ్యతను కలెక్టర్లు, ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, ఆహార సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లు త్వరగా చెల్లిస్తున్నామని, నాణ్యత అంశంలో ఎక్కడా రాజీ ఉండొద్దని అన్నారు. తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ స్తంభించిపోయింది. 4 రోజులుగా కరీంనగర్లో సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ పరేషాన్గా మారింది. సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 50% బియ్యం కూడా ఈ నెలలో రేషన్ షాపులకు చేరలేదు. 4 రోజులుగా హమాలీ కార్మికులు సమ్మె చేస్తూ ఉండడంతో రేషన్ బియ్యం గోదాములకే పరిమితమైంది. కరీంనగర్లో సమ్మె చేస్తున్న హమాలీ కార్మికులకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి సంఘీభావం తెలిపారు. హమాలీలకు పెంచిన కూలీ రేట్లకు సంబంధించిన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్వింటాల్కు 26 రూపాయలు ఉన్న కూలీ రేట్ను రూపాయలు 3 నెలలకి తప్పించినా ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో సమ్మెబాట పట్టామని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన కూలీ రేట్ల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు సమ్మె విరమించమని హమాలీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతుండగా అడ్డుకుంటామని హమాలీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. వృత్తి నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సివిల్ సప్లైస్ విభాగం అంటే అనేక విభాగాలు ఉన్నాయి. అందులో సివిల్ సప్లైస్ అనేది అంటే పౌర సరఫరా, ఇదంతా కూడా మనం ప్రజలకి నిత్యావసరాలకు అందించేటువంటి. అయితే రోజు రోజుకు ఈ పంపిణీ వ్యవస్థే కృషించకపోతా ఉంది. చక్కెర పోయింది, ఒక బియ్యం మిగిలింది. అంతకుముందు పప్పులు అవి ఇవన్నీ కొన్ని ఉండేవి. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ప్రాంతంలో ఇవన్నీ పోయినాయి. ఆఖరికి బియ్యం
ఈ బియ్యం పంపి నోములు పూజలు వ్రతాల సమయంలో ఇచ్చే ప్రసాదంలోనే పరమాత్ముని అనుగ్రహం నిక్షిప్తమై ఉంటుందని బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో 3వ రోజు అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా శుక్రవారం బ్రహ్మవేవర్త పురాణ సప్తాహ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మహేశ్వర శర్మ స్వామీజీ మాట్లాడుతూ భగవత్ ప్రసాదాన్ని తర్వాత తిందామని ఉపేక్షించడం సరికాదని, ఆలస్యమైన కొద్దీ ప్రసాదంలో ఉన్న శక్తి తగ్గిపోతుందన్నారు. బ్రహ్మవైవర్త మహాపురాణంలోని కార్తికేయ స్వామి అవతార విశేషాలను మహేశ్వర శర్మ సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, కమిటీ చైర్మన్ పడిగిల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్ర ప్రసాద్, నిర్వాహకులు ఒడ్నాల రామారావు, వనపర్తి చంద్రమోహన్, చలిగంటి వినోద్, పెన్నంశెట్టి భానుమూర్తి, మంచాల రాజలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మ జ్ఞానోపదేశం చేస్తున్నాడు శంకర్. అటువంటి సమయంలో బయలుదేరి వచ్చాడు పరశురాముడు. నమస్కారం చేస్తున్నాడు, స్తోత్రాలు చేస్తున్నాడు. అయ్యా, నేను గురువంశంలో పుట్టినటువంటి జగన్నాథ మహర్షి యొక్క పుత్రుణ్ణి పరశురాముని అని చెప్పి పేరు చెప్పుకొని నమస్కారం చేసినాడు. ఎప్పుడు కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం చేసేటువంటి విధానంలో కోరుట్లలో శ్రీ సాయిరామ్స్ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజున హుండీ లెక్కింపు జరిగింది. శ్రీ సాయిరామ దేవాలయం కోరుట్ల టౌన్ మరియు మండలం జగిత్యాల జిల్లా యందు గల దేవాలయం యొక్క హుండీలను శనివారం రోజున విప్పి లెక్కించగా 2,69,099 రూపాయలు నగదు రూపంలో వచ్చాయని, మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి, కంసాలి లేనందున తిరిగి హుండీలోనే వేయననేదని ఇట్టి కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి ఎం రాజమౌంగిలి, పట్టణపుర ప్రముఖులు, సేవా భక్తులు, దేవాలయ అర్చక మరియు సిబ్బంది పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చూపులేదని బాధపడొద్దు, అందులో దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. అధికారులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. మెహందీ వేస్తూ నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు. కరీంనగర్లో పూర్తయిన 120 కోట్ల పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తాం. కరీంనగర్ మేయర్ సునీల్ రావు వెల్లడి. పోలీసు శాఖలో విశేషమైన సేవలందించిన వారిని అభినందించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.